యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. Greetings to you all in Jesus Christ's name. దేవుని యొక్క మహా గొప్ప కృప వలన ఈ దహించు అగ్ని ద్వారా అందిస్తున్న ఈ టీవీ పరిచర్య కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అని చెప్పటంలో ఎంతో సంతోషిస్తున్నాం. Because of the abundant grace of God through this TV ministry of Dahinchu Agni Ministries, there is no doubt to say that many people are being blessed and it's a blessing to everyone. దేవునికి అభిషేకం ఈ పరిచర్య ద్వారా అనేక మందికి చేరుతున్నాయి. And through this ministry, God's anointing is reaching many people. అనేక మందికి విడుదలను, స్వస్థతను, అద్భుతాన్ని తీసుకొని వస్తున్నాయి. It is bringing deliverance and healing to many people. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థించబోతున్నాను. Now at this time I'm going to pray for you. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ మంచి సమయం కొరకు వందనాలు ప్రభువా. Our dear heavenly Father, we thank you for this precious time. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. In Jesus name, bless each and every one, Lord. విశేషమైన కృప దయచేయండి ప్రభువా. Give them the abundant grace, Lord. అభిషేకం చేత నింపండి ప్రభువా. Fill them with the anointing, వరాలతో Lord. నింపండి ప్రభువా. Fill them with the gifts, Lord. దేవుని శక్తి ప్రతి ఒక్కరి తాకనగాక. Let God's power touch everyone. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus name we pray and ask, Lord. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు మీ కొరకు ప్రార్థనలో ఉన్నప్పుడు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనాన్ని దేవుడు నాకు చూపించాడు. Today when I was in prayer, God showed me the scripture from Isaiah chapter 60 and verse 19. ఎవరైతే ఈరోజు ప్రేక్షకులు ఉన్నారో ఇది మీకు ఒక డైరెక్ట్ ప్రొఫెటిక్ వర్డ్ అని మీరు స్వీకరించాలి. The people who are watching, you have to take this word as a direct word from God. Let us see what is written there. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. The sun shall be no more thy light by day, neither for brightness shall the moon give light unto thee, but the Lord shall be unto thee an everlasting light, and thy God thy glory. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ ప్రభు డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. Here God is speaking directly. ఇంకా మీదట సూర్యుడు పగటి వేళలో ప్రకాశించడు. He says the sun shall no more give the light by day, చంద్రుడు రాత్రిలో ప్రకాశించడు. neither the moon give light unto thee during night. ఇక్కడతో దేవుడు ఆపేసి ఉంటే అది శాపమని, మనకు దేవుడు పెట్టిన శాపమని మనం తీసుకోవచ్చు. If God might have stopped here, we have to consider it and take as a curse. I mean, ఇంక మీద నేను సూర్యుడును ప్రకాశింపచేయను. I am not allow the sun to shine. అంటే అది శాపం. If God says, I will let not the sun light by day, that is a curse. ఇంక మీద నేను సూర్యుడును పగటి వేళలో వెలుగివ్వటానికి ఒప్పుకోను. I will not allow the sun to give light by day, రాత్రిలో చంద్రుడు ప్రకాశింపకుండా చేస్తాను. neither I will allow the sun to give light during night. అంటే అదొక శాపం అయిపోతాయి. If God says like this, it becomes a curse. అది జడ్జిమెంట్ చూపిస్తున్నాయి. That shows judgment. దేవుని యొక్క రౌతును, దేవుని యొక్క కోపాన్ని చూపిస్తున్నాయి. It shows the wrath of God. కానీ ఇక్కడ మనం చూస్తే, But when we see here, సూర్యుడు ఇంకా మీదట ప్రకాశింపడు గాని, చంద్రుడు రాత్రి వేళలో ప్రకాశింపడు గాని, నీ దేవుడైన యెహోవా నీకు నిత్యము వెలుగిచ్చేవాడుగా ఉంటాడు అంటున్నాడు. but here it is written, the sun will not give the light by day and the moon will not give the light by night, but your God is going to be an everlasting light for you. అంటే ఇక్కడ ఇది శాపం కాదు. ఇది So this is not a curse. యెషయా గ్రంథం 60:19 దేవుడు పెట్టిన శాపం కాదు. And book of Isaiah chapter 60:19, it is not the curse given by God. ఇది జరగబోతున్న కార్యాన్ని ప్రవచనార్థముగా తెలియపరిచే వాక్యము.
This is a prophetical word that is going to pass it in your life. ఇది దేవుడు తన కనికరం చొప్పున జరిగించబోతున్న కార్యాన్ని మనకు తెలియపరుస్తున్నాయి. And this showeth the prophetic word according to the mercy of God that passeth in your life. మన మీద దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనకు తెలియపరుస్తున్నాయి. And this scripture tells us how loving God we have. హల్లెలూయా. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. All glory to God. హల్లెలూయా. Hallelujah. దేవుని నామానికి స్తోత్రం. Glory be to God's name. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడిని ఎడల జరగబోతున్న కార్యాన్ని లోకంలో కనబడుతున్న పరిస్థితితో కంపేర్ చేయవద్దు. And whatever the things that are going on in your life now, do not compare with the world. లోకాన్ని కడిగ చీకటి కమ్ముతాయి. And the whole world will be covered with కానీ నీ మీద darkness. యెహోవా మహిమ ఉదయించునని యెషయా గ్రంథం 61:2 వచనంలో చూస్తున్నాం. But in the same chapter, Isaiah 60 verse 1 and 2, you see that when the darkness covers the world, the glory of God will shine over you. హల్లెలూయా. Hallelujah. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 60:19 వచనం తెలియపరిచిన ఒక స్పెసిఫిక్ ట్రూత్ మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. I am very much desirous to tell you a specific truth that is revealed in Isaiah 60 verse 19. దానిలో ఒక పిలుపు కూడా ఉంది. And there's one specific calling in that. హల్లెలూయా. కనువిప్పు కలుగజేసే మెసేజ్ కూడా ఉన్నాయి. There's an eye-opening message in that. హల్లెలూయా. కన్విక్షన్ మెసేజ్ కూడా ఉన్నాయి. And there's a convictional message. ఎక్కడ మనం పొరపాటు పడ్డామో అవి కూడా మనకు తెలియపరుస్తున్నాయి. ఒప్పింప చేయటం కూడా మనకు కనబడుతుంది. A conviction, and it tells us where we have mistaken. హల్లెలూయా. Hallelujah. మొదటిని దాంట్లో ఉన్న పిలుపు, దేవుని యొక్క పిలుపు ఏంటో చూద్దాం. Let us see firstly what is the call of God in that. యెషయా గ్రంథం 60:19లో ఇమిడి ఉన్న పిలుపు ఏంటో చూద్దాం. దేవుని పిలుపు ఏంటో చూద్దాం. Let us see what is the assimilated truth call of God in that. ఇంకా మీదట సూర్యుడు పగటి వేళలో నీకు వెలుగునివ్వడు. The sun shall no more give the light by day. చంద్రుడు, ఇప్పుడు దాకా నువ్వు ఆధారపడిన చంద్రుడు రాత్రుల వెలుగునివ్వడు. And the moon, where you have depended on him, shall no more give light by night. హల్లెలూయా. Hallelujah. చూడండి, సూర్యుడు పగటి వేళలో ప్రకాశించటం నేచురల్. Sun shining during the night is natural. చంద్రుడు రాత్రి వేళలో ప్రకాశించటం, వెలుగునివ్వటం నేచురల్. And moon shining during the night and giving light by night is natural. ఇది నేచురల్. This is all ఇది natural. కామన్ లైఫ్. This is common life. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నేచురల్ నుండి సూపర్ నేచురల్ కి రా. But God calls you to come from natural to supernatural. There is an invitation. దేవుని నుండి ఒక ఇన్విటేషన్ ఈ రోజు మీకు అందించబడుతున్నాయి. And today God's invitation is being given to you. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు దాకా నువ్వు నేచురల్ చూస్తావు. Till now you have seen నీ natural. కార్యాన్ని నేచురల్ గానే చేసుకుంటా వెళ్ళావు. All your things you have done naturally. అచ్చ ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తిలాగా నడుచుకున్నావు. You just walk like a natural man. ఒక ప్రకృతి సంబంధమైన మనిషిలాగానే జీవించావు. You lived like a natural man. ప్రకృతి సంబంధంగానే ఆలోచించావు. You thought everything like a natural man. హల్లెలూయా. Hallelujah. ఆ బయట మనుషులు అన్నిలు ఎలాగ అనుకుంటారో, ఎలాగ థింక్ చేస్తారో, ఎలా ప్లాన్ చేస్తారో అలాగే ప్లాన్ చేస్తావు. How the Gentiles think and plan, you did the same way. అందుకొరకు నువ్వు చాలా ఇబ్బందులు, శోధన ఎదుర్కొన్నావు. That is the reason you met many challenges and temptations. నీ యొక్క అపజయానికి అవి కారణమైంది. And they were the reasons for your defeat. అనేక శోధనలకు అవి కారణమైంది. And it became the reason for many temptations and challenges. హల్లెలూయా. Hallelujah. But now నా అసాధారణమైన కార్యాన్ని నీకు తెలియపరచబోతున్నాను. and I am going to exhibit and let known by supernatural నీ things for శోధన you. నుండి బయటికి రావాలనేది నా ఉద్దేశమై ఉంది. My all purpose is that you come out of your challenges. ఒక మనిషి ప్రకృతి సంబంధంగా తన యొక్క సమస్యను ప్రకృతి రూపంలో ఒక కామన్ మ్యాన్ లాగా సాల్వ్ చేయాలని అనుకున్నప్పుడు ఆ మనిషికి అనేక శోధనలు కలుగుతాయి. If a natural man wants to solve all his problems in a natural way, he meets many challenges and temptations. వాటితో పాటు ఆయన కార్యాలు ఆలస్యమైపోతాయి. Along that, all his works will be delayed. మీ యొక్క కార్యాలు అనేక ఆలస్యమైపోతున్నాయి. Many of your works are being delayed. హల్లెలూయా. Hallelujah. నీ ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనమైపోతున్నాయి. All your trails are being failure. ఒక మనిషి యొక్క కార్యం ఆలస్యమైనప్పుడు దేవుని బిడ్డలారా నిరాశ, నిస్పృహలు ఆటోమేటిక్ వచ్చేస్తాయి.
When in a person's life, when things are being delayed, automatically discouragement and disappointment cometh. నీవు ఏ ఒక్క సమస్యలకైనా నువ్వు ఓన్గా ఆలోచిస్తూ ఓన్గా నువ్వు ఏదైనా చేయాలనుకుంటే అది ఒక టెంపరవరీ సొల్యూషన్ కింద ఉంటే తప్ప శాశ్వత కాల ఆశీర్వాదాన్ని నీ జీవితంలోనికి తీసుకొని రాదు. So for all the problems, whatever you think according to your self will and as a natural man, they will bring only a temporary solution but not a permanent solution. శాశ్వతమైన ఆశీర్వాదాన్ని నీ జీవితంలోనికి తీసుకొని రాదు. It will not bring an everlasting blessing into your life. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయము 5 నుండి 14 వచనంలో రాయబడిన ఒక వ్యక్తి గురించి రాయబడి ఉంది. It is written about a man in John chapter 5 verse 5 to 11. ఒక వ్యక్తి స్వప్రయత్నముతో ప్రయత్నం చేస్తే ఆయన కార్యాలు ఎంత ఆలస్యం అవుతుందో చెప్పడానికి అది ఒక్క ఇన్సిడెంట్ చాలు. This incident is enough to tell everyone that if they make their own self efforts, how much things will be delayed in their life. 38 సంవత్సరాలుగా ఆయన పక్షవాతముతో బాధపడుతూ స్వస్థత కోసం అక్కడే ఉండిపోయాడంట. Since 38 years he was suffering from paralysis, and for a healing he was waiting there. నన్ను నీలో దించడానికి ఎవరు లేరు అంటున్నాడు. He says there is no one to dip me into the water. హల్లెలూయా, Hallelujah. ఇదే ఆయనకు అలవాటు అయిపోయింది. And this became a habit to him. 38 సంవత్సరాలుగా ఒక్క ఇతరులపైన ఆధారపడి ఉన్న వ్యక్తి యొక్క జీవితం డెడ్ అయిపోద్దనే విషయం మనకు అర్థమవుతున్నాయి. So we can clearly understand that a person who waited for 30 years depending on the people was dead. కనీస సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పోగొట్టుకున్నాడు. He even lost his self confidence. ఇతరుల మీద ఆధారపడుతున్న వాడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతాయండి. The one who depends on others, they will lose his self confidence. హల్లెలూయా, నిరాశ వచ్చేస్తాయి. And you will have discouragement. నిరాశ నిస్పృహలు వచ్చేస్తాయి. And discouragement and disappointment cometh. ఇంకా ఆయన చనిపోతే మంచిదని స్థాయికి వచ్చేస్తాడు. They will come to a context, they'll come to a situation that it is better to die. బ్రతకాలని ఆశ ఉండదు. They will not have a desire to live. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. అదే పరిస్థితిని మనం చూస్తున్నాం. The same condition we see here. దేవనామానికి స్తోత్రం. All glory to God. హల్లెలూయా, Hallelujah. 38 సంవత్సరాలుగా ఆయనకు అవకాశం అక్కడ ఉండి బాగుపడలేకపోయాడు. Since 38 years, though he was there, he was not healed. అసలు ఈ అవకాశమే లేకపోతే అది వేరే సంగతి. If there is no opportunity, that is okay. అవకాశం ఉంది. He has the అందుకొరకు opportunity. అనేక మంది రోగులు దేవదూతలు వచ్చి నీళ్లు కదిలించినప్పుడు బాగుపడుతున్నారు. That is the reason when many angels are coming and stirring up the water, many are being healed. ఎంత ఆలస్యం అయిపోయిందో చూడండి. See how much it has been delayed. సగం లైఫ్ పోయిందన్నమాట. Half of the life has been gone. ఎంత మంచిగా ఈ లోకంలో మంచి పేరు ప్రఖ్యాతి పొందిన దినాలని పోయింది. All the days where he acquired fame and all those days have been gone by. ఈ రోజు ప్రభు మాట్లాడుతున్నాడు. Today God is speaking to everyone. హౌ లాంగ్ ఈ నేచురల్ వేలో బాగుపడాలంటూ ఎంతకాలం నువ్వు వెయిట్ చేస్తావు? How long will you wait to be healed in a natural way? వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారని ఎంతకాలం నీ సమయాన్ని వృధా చేసుకుంటా ఉంటావు? How long will you waste your time that they will heal you and through them you will be healed? యేసు ప్రభు మీకు ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు. Today God is giving you an invitation. నేచురల్ వే నుండి సూపర్ నేచురల్ కి రా. Come from natural to supernatural. షిఫ్ట్ అవ్వండి. Shift yourself. ఇంకా ఎంత నేచురల్ గా మనుషులపైన వాటిపైన ఆధారపడుతూ కాలు గడపకూడదు, మీ సమయం వృధా అయిపోతా ఉంటాయి. As long as you invest your time depending on people and other things, all the things will be delayed. కొన్నిసార్లు ధనం కూడా వృధా అయిపోతా ఉంటాయి. Sometimes even your money is wasted. 12 ఏళ్ళుగా రక్తస్రావంలో బాధపడుతున్న స్త్రీ ఆ రక్తస్రావం నుండి బయటపడటానికి వైద్యులను సంప్రదించిందంట. 12 years blood issue lady, since she was suffering since a long time, she met the physicians. బైబిల్ చెప్తుంది, The Bible says తన ధనమంతా పోగొట్టుకుందంట. she lost all her money. ఆస్తిపాస్తులన్నీ ఈ వైద్యుల కోసమే ఖర్చు పెట్టిందంట. She spent all her riches for that. ఆ రోజులను అలాగైతే ఈ రోజులు ఇంకా ఎంతో చూడండి. See, even from that day, if it is that much, count on how much it will cost in these days. మార్కు సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో చూస్తున్నా. We can see in Mark chapter 5 and verse 26. హల్లెలూయా, తన ధనమంతా పోగొట్టుకుంది. She lost all her money. మన దేవుడు
అసాధారణమైన దేవుడు. Our God is a supernatural God. అద్భుతంగా ఆలోచనలు ఇచ్చే దేవుడు. He's a miraculous God who gives us the best మనల్ని thoughts. గైడ్ చేసే దేవుడు. He's a God who guides us. హల్లెలూయా. Hallelujah. అందుకొరకే కీర్తన 32:8 అంటున్నాడు, నేను దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్తాను అంటున్నాడు. That is the reason God says, I will keep my eye on you and I will give you the counsel. అసాధారణమైన దేవుడే గాని మన చేయి పట్టి నడిపించగలిగిన శక్తిమంతుడు. Our God is a supernatural God, but He will hold your hand and He will make you to walk. ఎందుకు దేవుని పైన ఆధారపడకూడదు? Why don't you depend on God? ఎందుకు దేవుని పైన దీవించకూడదు? Why don't you live on God? కొంతమంది ఇతరుల పైన ఆధారపడితే మరికొందరు వారి యొక్క బలము పైన ఆధారపడుతున్నారు. If some people depend on other people and some people depend on their own strength, వాళ్ళ జ్ఞానం తెలివితేటల పైన ఆధారపడుతున్నారు. they're depending on their own intelligence and knowledge. ప్రారంభంలో బాగానే ఉంటుంది. In the beginning it will be okay. తర్వాత వాళ్ళ స్వప్రయత్నం అనేది చీలించిపోతున్నాయి. Later on all their self trials will be in vain. హల్లెలూయా. Hallelujah. చీలించిపోతున్నాయి. They will be decreased. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. Today Holy Spirit God is speaking. అదే మనకు శాపం అయిపోతుంది. That is turning as a curse to ఇర్మియా us. గ్రంథం 17:5లో రాయబడి ఉంది, మనుషులపైన ఆధారపడి దేవుని నుండి తన హృదయాన్ని తొలగించుకుంటున్న వాడి శాపగ్రస్తుడు. It is written in Jeremiah chapter 17 and verse 5, if you depend on people and if you remove God from your heart, that would be a curse. అనేక మంది మన ఇండియన్ క్రిస్టియన్లు మనం చూస్తే అనేక మంది మనకు బోధన ఏంటంటే నీకు నీవే ప్రయత్నం చేసుకో. You know, to all Indian Christians, the teaching is you teach yourself. హల్లెలూయా. Hallelujah. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు పాపాన్ని జయించగలుగుతావు. And if you fast, you can overcome sin. ఉపవాసం ఉండు. You fast. దేవుని పిల్లారా, ఉపవాసం ఒక మనిషిని సంపూర్ణంగా విడుదల చేయలేవు. Fasting cannot deliver a person completely. అవి మనకు కొంచెం తోడ్పడతాయి. They will help us to some కానీ extent. దేవుని పైన ఆధారపడుతూ దేవునిలో జీవిస్తూ ప్రభు నాలో ఉన్నాడు అనే సత్యాన్ని గ్రహించి, క్రీస్తులో నేను ఉన్నానని సత్యాన్ని గ్రహించి ముందుకెళ్తున్నప్పుడు శాశ్వతమైన విజయాన్ని మనకు తీసుకొని వస్తున్నాయి. But if you depend on God and live on God and acknowledge the truth that Christ is in you, then you will have an everlasting victory. హల్లెలూయా. Hallelujah. నేచురల్ వేలో జీవించినప్పుడు, సామాన్య పరిస్థితుల్లో జీవించినప్పుడు దేవుని బిడ్డలారా, ఒక్క అతనికేమో సమయం వృధా అయిపోయింది. One person lived in common things and natural things, his time has been wasted. ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే ధనం వృధా అవుతుంది. In Mark chapter 5, when we see the money is being wasted, ధనం వృధా అయిపోతుంది. money is wasted. తర్వాత మనం చూస్తే నేచురల్ వేలో ఫేస్ చేయాలన్నప్పుడు ప్రయత్నాలు నిష్ప్రయోజనం అయిపోతున్నాయి. So when the other person depends on all his self efforts and self trails, all the things are being vain. ఆయన లేబర్ వృధా అయిపోతున్నాయి. His labor is in vain. దేవుని బిడ్డల లేబర్ వృధా అయిపోయినప్పుడు ఎంత బాధ హృదయంలో కలుగుతుందో తెలుసా? Do you know if the labor is in vain, how much pain a person suffers from? లూకా సువార్త 5వ అధ్యాయంలో చూస్తున్నాం. We see that in Luke chapter 5. పేతురు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. We see this in the life of Peter. పేతురు ఏం చేస్తున్నాడు? What is Peter doing? ఆయన చేపలు పట్టే జాలరు. And he is a fisherman. ప్రభు గురించి వింటున్నాడు. He is listening about God. అప్పుడు దాకా ప్రభు గురించి ఎరగక ముందు నేచురల్ గా జీవించడం వేరు. And living naturally, that is a different one. హల్లెలూయా. Hallelujah. ప్రభువును తెలుసుకున్న తర్వాత ఆ ప్రభు యొక్క మహిమను బట్టి సూపర్ న్యాచురల్ కి షిఫ్ట్ అవ్వాలి. After knowing God, he has to shift himself into the supernatural way according to the glory of God. హల్లెలూయా. Hallelujah. కానీ దేవుడు యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని విన్న తర్వాత కూడా ఏం చేస్తున్నాడంటే, ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత కూడా ఏం చేస్తున్నాడంటే నేచురల్ గా ప్రయత్నం చేస్తున్నాడు. But even after knowing about God also, he is making all efforts naturally. అంటున్నాడు, రాత్రి అంతా నేను ప్రయాసపడ్డాను కానీ నా ప్రయాసకి తగిన ఫలం లేదు ప్రభు అంటున్నాడు. And he says, though I toiled all night, I don't have the fruit of my efforts. ఈ రోజు అనేక మంది యొక్క ప్రయాస వృధా అయిపోతున్నాయి. Today many people's efforts are being in vain. నేను ఈ భూ సంబంధమైన కార్యాన్ని సూపర్ నేచురల్ గా చేయాలంటా ఉంటే
సేవను ఎలాగ నేచురల్ గా చేయగలుగుతారు? When I say that, when you have to do the earthly things in a supernatural way, how will you make your ministry in a supernatural way? హల్లెలూయా. Hallelujah. దేవుని బిడ్డలారా, ప్రయాస నిష్ప్రయోజనమైంది. Dear people of God, the labor was in vain. రాత్రి అంతా ప్రయాసపడ్డాను, శ్రమ పడ్డాను, కానీ ఒక్క చేపలు కూడా నాకు దొరకలేదు అంటున్నాడు. He says, all the night I toiled, but I did not catch even a fish. కానీ తర్వాత విస్తారమైన చేపలు పడ్డాడు. But later he has a multitude of fish. దేవునామానికి మహిమ కలుగును గాక. All glory to God. దేవుని మాటను పట్టుకొని సూపర్ నేచురల్ గా ప్రయత్నం చేశాడు. So he hold the word of God and he made a supernatural trail. విస్తారమైన చేపలు పట్టాడు. And he got multitudes of fish. హల్లెలూయా. Hallelujah. దేవుని బిడ్డలారా, సూపర్ నేచురల్ కి షిఫ్ట్ అవ్వండి. Dear people of God, shift yourself to supernatural. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అదే జరిగితే మన జీవితంలో, After you be filled with the Holy Spirit, the same thing happens in your life. హల్లెలూయా. Hallelujah. శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడటానికి ముందు వాళ్ళ అవసరాల్ని దేవునికి మాతృభాషలో చెప్పుకుంటూ వచ్చారు. All the disciples, before they were filled with the Holy Spirit, they made God known about the needs in their natural way. అయితే పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత దేవుని బిడ్డలారా, అన్య భాషల్లో దేవునికి తెలియపరచడానికి ప్రారంభించాడు. అది సూపర్ నేచురల్ వే. But after they were filled with the Holy Spirit, they made all their notes known to God in tongues, and that is a supernatural way. పరిశుద్ధాత్మలో నింపబడి భాషలో ప్రార్థించారు. And you need to be filled with the Holy Spirit and you need to speak in tongues. భాషలో మాట్లాడుతున్నవాడు దేవునితో మర్మం పలుకుతున్నాడని రాయబడి ఉంది. It is written in the scripture, the one who speaks in tongues speaks mystery to the Lord. హల్లెలూయా. Hallelujah. When you are filled with the Holy Spirit and speak in tongues, then you will spend more time in God and you will have a supernatural solution from God. హల్లెలూయా. Hallelujah. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. Now at this time I'm going to pray for you. దేవుని అభిషేకం మీ పైన రాబోతున్నాయి. God's anointing is going to come over you. పరిశుద్ధాత్మ మహిమలో నింపబోతున్నాయి. The Holy Spirit glory is going to cover you. వెలుగు నింపబోతున్నాయి. God heavenly light is going to cover you. ఈ రోజు ఏ పరిశుద్ధాత్మ దేవుడు అందించిన ఆ ఇన్విటేషన్ స్వీకరిస్తున్నారు? How many of you receive the Holy Spirit invitation? నేచర్ అండ్ సూపర్ నేచురల్ కి షిఫ్ట్ అవ్వు. Shift yourself from natural to supernatural. హల్లెలూయా. Hallelujah. ఇక నేచురల్ గా బ్రతికింది చాలు. It's enough that you live naturally. సూపర్ నేచురల్ గా దేవుడి పైన ఆధారపడుతూ సూపర్ నేచురల్ గా ఉండండి. And you yourself depend on God and be a supernaturally. దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. God is going to పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, and your faithful heavenly Father. ప్రభువా, సూపర్ నేచురల్ గా జీవించే కృప దయచేయండి ప్రభువా. Lord, give them the grace to live supernaturally. శరీరానుసారంగా ఆలోచించడం మానేసి నాయనా ఆత్మానుసారంగా ఆలోచించే కృప దయచేయండి. Lord, give them the grace not to think in a fleshly way but in a supernatural way. దేవుని మహిమ ఇప్పుడే తాకనగాక. Let the glory of God touch everyone. దేవుని అభిషేకం ఇప్పుడే తాకనగాక. Let God's anointing touch everyone. పరలోక మహిమ యేసు నామములో ఇప్పుడే తాకనగాక. Let the heavens glory touch everyone. ఇదిగో దేవుని అభిషేకం ఇప్పుడే తాకుతున్నాయి. Right now God's anointing is touching దేవుని everyone. ప్రసన్న ఇప్పుడే తాకుతున్నాయి. God's presence is touching పరలోక వెలుగు ఇప్పుడే everyone. తాకుతున్నాయి. Now the heavens light is touching యేసు నామములో ఇప్పుడే everyone. పొందుకోండి. Receive it right now in యేసు Jesus' నామములో ఇప్పుడే name. అభిషేకించబడండి. Jesus' name be దేవుని anointed now. ప్రసన్న ఇప్పుడే తాకనగాక. May God's presence touch పరిశుద్ధాత్మ everyone. శక్తి ఇప్పుడే May తాకనగాక. the Holy Spirit power touch పరలోక everyone. వెలుగు ఇప్పుడే తాకనగాక. May the heavens light touch దేవుని everyone. ఆత్మతో నింపబడండి. Be filled with the Spirit of అభిషేకంతో God. నింపబడండి. Be filled with the anointing of సూపర్ నేచురల్ God. శక్తితో నింపబడండి. Be filled with the supernatural power. ఆశీర్వదించండి ప్రభువా. Lord, you bless them. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. ప్రభువు మనల్ని దీవించును గాక. May God bless you. స్కూల్ ఆఫ్ డునామిస్ ఇప్పటికే మేము స్టార్ట్ చేస్తాం, జరుగుతుంది. అయితే కొంతమంది ఈ స్కూల్ ఆఫ్ డునామిస్లో రాలేకపోయారు. అటువంటి వారి కోసం ఆన్లైన్లో మేము స్కూల్ ఆఫ్ డునామిస్ స్టార్ట్ చేస్తున్నాం. We have started School of Dunamis and it is in process, but many of the people were unable to come to this. That is the reason we are starting an online School of Dunamis. ఎవరైనా ఈ స్కూల్ ఆఫ్ డునామిస్లో ఆన్లైన్లో చేరి వాక్యం నేర్చుకొని బలపడాలని ఆశపడితే మమ్మల్ని సంప్రదించండి. If you want to join this online School of Dunamis and get strengthened in the Word of God, please contact us.
ప్రభువును దీవించును గాక. May God bless you. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 విజయవాడలో దహించు అగ్ని సేవకుల సదస్సు సెప్టెంబర్ 21వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ అబ్రహాం చార్లెస్ గారు, ఇంగ్లాండ్. పాస్టర్ బ్లెస్సింగ్ రాజ్ కుమార్ గారు, కింగ్ ఆఫ్ కింగ్ గ్లోబల్ మినిస్ట్రీస్, దుబాయ్. In the name of Jesus Christ of Nazareth, I cancel every witchcraft, every powers of darkness in the name of Jesus. ఈ యొక్క స్థలంలో నిలబడిన ప్రతి బిడ్డల మీద ఆ పరిశుద్ధాత్మిక శక్తి, ఆ అభిషేకం ఇప్పుడు నీ మీద విడుదలవుతున్నది. ఈ రాత్రి నీ స్టోరీ మార్చబడబోతుంది. డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. నేను ఇప్పుడు ప్రవచిస్తున్నాను, పడిన కష్టాలకు, కన్నీలకు, వేదనలకు గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభు ప్రసాదించబోతున్నాను. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరం దహించు అగ్నిలో ఇప్పుడు 2 ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 7:30 నుండి 10 గంటల వరకు మరియు రెండవ ఆరాధన ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, గోకవరం బస్టాండ్ దగ్గర, రాజమహేంద్రవరం. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.